ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. ఈ చిన్ని సువార్తను దినదిన అభివృద్ధి చెందిస్తూ మరి ముందుకు తీసుకువెళ్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తూ షేర్ చేస్తూ మీ సమాధానాలు తెలియచేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని లేఖనం ద్వారా మనము అనుదినము దేవుని చేత ఆదరించబడుతున్నాం. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. నాకు సమస్య వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపదలు నన్ను చుట్టుకున్నప్పుడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రపంచంలో రకరకాల కోటలు మనకు తెలుసు. భారతదేశంలో కూడా ఎర్రకోట, ఉదయగిరి కోట, రకరకాల కోటలు ఉన్నాయి. అయితే జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, కోటను ఎందుకు నిర్మిస్తారు అంటే భద్రత కలిగి ఉండడానికి, శత్రువుల నుండి రక్షింపబడడానికి ఎత్తైన స్థలాల్లో కోటలను కట్టేవారు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువా, నా జీవితంలో అనేక రకాల ప్రతికూల పరిస్థితులు నా చుట్టుముట్టినప్పుడు నాకు కోటగా నీవే ఉన్నావు. నీలోనే నేను భద్రంగా ఉంటాను. నీవే నాకు క్షేమము, నీవే నాకు ఆధారము, నా పక్షమున పోరాడేవారు, కాపాడేవాడువు నీవే అని భక్తుడు తన మాటల్లో తన విశ్వాసాన్ని తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ ఉదయం నీ జీవితంలో కూడా ఆపదలు, భయాలు, అనుకోని ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఉన్నాయేమో. ఎలాంటి సంఘర్షణలో ఈ ఉదయం నీ ఉన్నప్పటికీ దేవుడు తన వాగ్దానం ద్వారా నీకు అభయాన్ని ఇస్తున్నాడు. ఆయన నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు. కోట లోపల ప్రజలు ఎంత క్షేమంగా, భయం లేకుండా, భద్రత కలిగి ఉంటారో యేసు ప్రభువులో నీకు కూడా అలాంటి భద్రత ఉంది. లేఖనం సెలవిస్తుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. అయితే ఒక ప్రశ్న, నీవు ఎవరి దగ్గరికి పరిగెడుతున్నావు, వేటి వైపు పరిగెడుతున్నావో ఆలోచిద్దాం. ప్రభు వైపు మనం పరిగెట్టగలిగితే ఎత్తైన కోటలో మనం దాచబడతాం, భద్రత కలిగి ఉంటాం. అంత మాత్రమే కాకుండా ప్రతి ఉదయం నేను ఉత్సాహగానం చేస్తాను, ఉదయాన్నే విచారగానము, దుఃఖ గీతము రాస్తాను, పాడతాను అని ఇక్కడ లేదు. కానీ ఉదయాన్నే వేటినైతే ధ్యానిస్తారో రోజంతా అదే ఆలోచనల చేత నడిపించబడతారని పెద్దలు అంటుంటారు. ఉత్సాహగానము ఉదయాన్నే చేస్తానంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఉదయాన్నే ప్రభువును బట్టి ఉత్సహించేవారిగా, ధ్యానించేవారిగా, గానం చేసేవారిగా మనం ఉన్నప్పుడు ఆయన మన ఆపద్దినములో మనల్ని కాపాడేవాడై, కోటై, మనకు ఆశ్రయమై, మనకు భద్రతై ఉంటాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన: నమ్మకము గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఆపద్దినమున మాకు ఆశ్రయముగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. నీ బలమును గూర్చి, మీ కీర్తిని గూర్చి ఉదయమును ధ్యానించే భాగ్యములు మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మమ్మల్ని దాచే కోటగా నీవు ఉన్నావని తెలియచేసినందుకు వందనాలు అర్పిస్తూ క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెసెస్. థ్యాంక్ యూ ఆల్. ఈ ఆడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా మీ సమాధానాలను తెలియచేయండి. థ్యాంక్ యూ.